నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ నేను కావేరి. సో ఈరోజు మనతో పాటు మిస్ యూనివర్స్ ఉన్నారు. అంటే ఒక ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఆమె మిస్ యూనివర్స్ అంటే అసలు ఎంత స్పెషల్. సో ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో అక్క. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ అక్క. అసలు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీరు ఒక ప్రిన్సెస్ మా స్టూడియోలో వచ్చి కూర్చున్నట్టుంది. థ్యాంక్ యూ. సో చూడండి మా కెమెరా మ్యాన్స్ అందరు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది మా స్టూడియోకి, ఇంకా అది హెడ్ కి పెట్టుకొని. సో ఫస్ట్ థింగ్ మీరు అక్కడ విన్నర్ అయి వచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ ప్రౌడ్ బికాస్ చిన్నప్పటి నుండి బికాస్ ఆఫ్ మై జెండర్ ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా డిస్క్రిమినేషన్స్, హరాస్మెంట్స్, బుల్లింగ్స్ అన్ని ఫేస్ చేసిన నేను మిస్ యూనివర్స్ లో నేను రిప్రజెంట్ చేయటం, అది ఇండియాని రిప్రజెంట్ చేయటంతో పాటు 3 టైటిల్స్ విన్ అయి రావటం అనేది ప్రౌడ్ మూమెంట్. ఎక్కడైతే నాకు చిన్న చూపు, చీత్కారాలు, చేదరింపులు జరిగాయో, కానీ వరల్డ్ స్టేజ్ లో, అంత పెద్ద స్టేజ్ లో నేను రిప్రజెంట్ చేసినప్పుడు, నేను వాక్ చేస్తున్నప్పుడు హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు కేరింతలు, చప్పట్లు, ఆ ధ్వనుల మధ్యలో నేను వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఏ నాకు మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను మిగిలిచ్చింది నాకు మిస్ యూనివర్స్ జర్నీ. అట్ ద సేమ్ టైం అక్కడ పార్టిసిపేట్స్తో నేను కలవటము, వరల్డ్ వైజ్గా మనకి యూనివర్స్ లెవెల్లో మోడల్స్ వేరే వేరే కంట్రీస్ నుండి రావటము, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మెనీ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మిస్ యూనివర్స్ ట్రాన్స్. ఇలానే నేను ఇప్పుడు ఫీమేల్ మిస్ యూనివర్స్ లో కూడా రిప్రజెంట్ చేయాలనే కోరిక ఉంది. విల్ సీ ఏం జరుగుతుంది. ఐఎమ్ అయితే చాలా వండర్ఫుల్, బ్లెస్డ్. మాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది అక్క. అంటే లైక్ ఒక గర్ల్ అయినా బాయ్ అయినా ఈ జనరేషన్ లో బతకాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఒక ఇన్కమ్ ఉండాలన్నా గానీ చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఆ ఆలోచనలలో వాళ్ళ లైఫ్ లే ఖరాబ్ చేసుకుంటున్నారు. బట్ మీరు ఇంత సఫర్ అయ్యకుండా ఫైనాన్షియల్ గా కూడా మీరు స్టేబుల్ గానే ఉన్నారు. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నా గానీ, ఫ్యామిలీతో ఉన్నా గానీ మీరు చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు కదా. సో చాలా మంది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటారు. సో మీరు ప్రౌడ్ గా ఫీల్ అయిన మూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అఫ్ కోర్స్. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఆ వే చూస్ చేసుకోకుండా ఒక డిఫరెంట్ వే నేను చూస్ చేసుకొని ఒక రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతకాలి, నేనంటూ కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం నా లైఫ్ జర్నీ చూసి కొంతమంది వాళ్ళ లైఫ్ మార్చుకున్నా చాలా హ్యాపీ ఉంటుంది అనే ఆ ఉద్దేశంతోనే నేను ఇలా రావటం జరిగింది. సో ఐ లెర్న్ మెనీ థింగ్స్, చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా యునో ప్రౌడ్ మూమెంట్ అంటే ఏంటంటే, చాలా మంది ట్రాన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, అక్క నీలాగా నేను కమ్యూనిటీలోకి వెళ్లకుండా జాబ్ చేసుకోవాలి, చదువుకోవాలి, గర్వంగా బ్రతకాలి అని చెప్పి అంటారు కదా. దట్ వాజ్ ప్రౌడ్ మూమెంట్. అంటే చాలా మంది కమ్యూనిటీకి నేను ఇన్స్పిరేషన్ గా ఉన్నాను, నాలాగా బ్రతకాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు, చూస్తారు కదా. అది ప్రౌడ్ మూమెంట్, నాకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. అట్ ద సేమ్ టైం ఏ ఊరిలో అయితే నేను పుట్టి పెరిగానో అదే ఊరిలో చిన్నప్పుడు నాకు అవమానాలు, అవహేళనలు, చిన్న చూపు, చిత్కారాలు, చీదరింపులైనవి. బట్ ఆఫ్టర్ సక్సెస్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళాను, యాక్టింగ్, మోడలింగ్ లో నా కెరీర్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఎవరైతే నన్ను చిన్న చూపు చూస్తారో వాళ్ళ దగ్గరే నాకు లైక్ ఒక రెస్పెక్ట్ వచ్చింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, నిన్ను న్యూస్ లో చూసాము, పేపర్ లో చూసాము, నువ్వు యూనివర్స్ లెవెల్ కి, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయావు అని చెప్పేసి నన్ను గౌరవించటము. ఒకప్పుడు నన్ను చూసి గుసగుసలాడుకున్న మనుషులు ఇప్పుడు నేను వెళ్తే ప్రౌడ్ గా ఉంది హర్షిని, నువ్వు మా ఇంటికి రా ఒకసారి, అట్లారా ఇట్లారా అని ఫొటోస్ దిగాలి, సెల్ఫీ దిగాలి. ఇట్ వాస్ ప్రౌడ్ మూమెంట్. నాకైతే చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎస్, అంటే మేము కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అక్క మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ. ప్రౌడ్ అనేది పక్కన పెడితే ఇన్స్పైర్డ్ ఉంటది అసలు మీరు మాట్లాడుతుంటే. నేను ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాకు ఆల్మోస్ట్ తెలిసినాయి. ఈవెన్ దో నేను అయితే నెవర్ ఐ థాట్ టు, అంటే మీరు ఒక ట్రాన్స్ కమ్యూనిటీగా నేనైతే ఎప్పుడు ట్రీట్ చేయలేదు. అంటే మీకు తెలుసు, ఈవెన్ నేను మీతో ఎట్లుంటానో అది కూడా మీకు తెలుసు ఆబ్వియస్లీ. సో నేనైతే ఎప్పుడు మిమ్మల్ని అట్లా ట్రీట్ చేయడం జరగలేదు. And I never felt. Thank you. Even I never felt I'm a trans person. Now I became complete girl. I feel I'm a girl right now.
అంటే ఒక జెండర్ చేంజ్ చేసుకొని నేను కంప్లీట్ ఫీమేల్ అయ్యాను కాబట్టి ఐఎమ్ లివింగ్ మై లైఫ్ యాజ్ ఎ గర్ల్. నేను ట్రాన్స్జెండర్ ట్రాన్స్ కమ్యూనిటీలో లేను కాబట్టి ఐ ఫీల్ ఐఎమ్ గర్ల్. ఇఫ్ యునో నా ఆల్ ద ప్రూఫ్స్ అన్ని ప్రూఫ్స్లో ఫీమేల్ అనే ఉంటుంది. ట్రాన్స్ అని కూడా ఐడి ప్రూఫ్ ఏది లేదు. ఒక జెండర్ చేంజ్ నేమ్ చేంజ్ అఫిడవిట్ ఉంది కానీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఈవెన్ పాస్పోర్ట్ అన్నింటిలో ఫీమేల్ అనే పెట్టుకున్నా బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ కంప్లీట్ గర్ల్ రైట్ నౌ. సో నేను ట్రాన్స్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేరెవర్ ఐఎమ్ స్టేయింగ్ నేను ఉంటున్న అపార్ట్మెంట్స్ లో కూడా వాళ్ళకి ట్రాన్స్ అని తెలియదు. దే ఫీల్ వాళ్ళ అమ్మాయి అనుకుంటున్నారు. చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇఫ్ దే లాస్ట్ యు ఆర్ ఏ ట్రాన్స్ ఉమెన్ సో ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్. అలా అని నేను బోర్డు వేసుకొని నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అని అడిగిన వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఐ ఫీల్ థ్యాంక్ యూ ఫర్ అంటే మెనీ పీపుల్ నాకున్న సర్కిల్లో నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ మెనీ ఫ్రెండ్స్ అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ నాకున్న సర్కిల్ అందరూ కూడా నన్ను ఒక గర్ల్ లాగే ట్రీట్ చేస్తారు కానీ ఒక ట్రాన్స్ అనే ఉద్దేశంతో నన్ను ఎవ్వరూ చూడరు అనమాట. ఈవెన్ మా ఇంటికి వెళ్తే మా అక్క వాళ్ళు మా బ్రదర్ వాళ్ళందరూ కూడా మా సిస్టర్ అని ప్రౌడ్గా అందరికి చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. లైక్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఏ అమ్మాయిని అని అనిపించుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని మాటలు పడ్డానో ఇప్పుడు అందరూ నన్ను అమ్మాయిలాగా చూడటం, అమ్మాయిలాగా నన్ను ఆదరించటము. ఈవెన్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్. పీపుల్ ఆర్ ట్రీట్ నేను అమ్మాయిని అనుకోవటం చిన్నప్పటి నుండి ఓకే. లైక్ యూ పీపుల్ నన్ను అమ్మాయి అని గౌరవించటం, ట్రాన్స్ లాగా చూడకుండా అమ్మాయి లాగా చూడటం అనేది నాకు గ్రేట్ థింగ్. నాకు అది చాలా ఇష్టం కూడా. ఓకే ఓకే అక్క, ఇప్పుడు అమ్మ గురించి అయితే మీరు చాలా ఎమోషనల్ అవుతారు. అమ్మ అనేసరికి మీరు ఎమోషనల్ అవుతారు. సో ఇప్పుడు అంటే మీరు ఇంత సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి ఈ సక్సెస్ లో నాతో పాటు మా అమ్మ ఉంటే బాగుండేది అన్నట్లు ఎప్పుడైనా అనిపించింది అక్క? డెఫినెట్లీ రా, ఎవ్రీ టైం అనిపిస్తుంది. యూనో ఈరోజు నాకు ఇంత సక్సెస్ వచ్చింది, మిస్ యూనివర్స్ లెవెల్కి వెళ్ళాను, నాకు కిరీటం వచ్చింది, లేకపోతే నాకు అవార్డులు ఇస్తున్నారు, నాకు సన్మానం చేస్తున్నారు. రీసెంట్గా నేను ప్లేస్ చేశాను అమ్మ చెక్కిన బొమ్మ అనేది మదర్ లవ్ గురించి. వేర్ ఎవర్ ఐ గో పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ. నాకు అవార్డ్స్ చేస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా బికాస్ ఆఫ్ మై మదర్. అమ్మ లేకుండా ఉంటే నాకు ఈ సక్సెస్ వచ్చేది లేదు. అప్పుడు నువ్వు అన్నట్టుగా ఆల్వేస్ ఐ ఫీల్ నా బాధలో, నా ఒంటరితనంలో, లైక్ నా కన్నీళ్ళలో నన్ను చిన్నప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు, బుల్లింగ్ చేసేవాళ్ళు. నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి కాదురా, మూలికెళ్ళి కూర్చో, నువ్వు తేడాగాడివిరా, మాడగాడివి, నన్ను అందరూ ఎగతాలు చేసేవాళ్ళు. అప్పుడు అమ్ముండేది, పక్కన అమ్ముండి మీరెవరా నా బిడ్డను అంటానికి అని ఫైట్ చేసింది. ఈవెన్ మా నాన్నతో ఫైట్ చేసింది. మా నాన్న నన్ను చదివించుద్దన్నారు, చదువు లేకపోతే భవిష్యత్తు లేదు, చదివించాలి, కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అందరితో ఫైట్ చేసింది అమ్మ నాన్నతో ఫైట్ చేసింది, సొసైటీతో ఫైట్ చేసింది, రిలేటివ్స్తో అందరితో ఫైట్ చేసింది, నాకు చదివిప్పించింది. యూనో నేను చిన్నప్పుడు చాలా కలలు కనేదాన్ని. మా అమ్మ మేము చాలా ఐ కేమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ అనమాట. చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. అమ్మకి పట్టు చీరలు లేవు, బంగారం లేదు, అమ్మ ఇప్పుడు కారెక్కలేదు. తను ఇప్పుడు అంత నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మ ఇన్ని కష్టాలు పడుతుంది. రోజు పొలం పనికి వెళ్తుంది, కూలి పని చేసుకొని నన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది కదా. నా చదువు అయిపోయాక మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మకి అది కొనిపెట్టాలి, ఇది కొనిపెట్టాలి, అమ్మని మహారాణిలా చూసుకోవాలని చాలా కలలు కన్నాను. యూనో మనం చిన్నప్పటి నుండి కన్న కలలన్నీ కూడా ఒక్కసారి కూలిపోతే ఇంత దారుణమైన ఉంటుంది. యూనో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పెయిన్. యూనో ఎప్పుడైతే నా స్టడీ అయిపోయింది, నేను మాస్టర్స్ అయిపోయింది, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది, నేను జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను, ఇంకా అయిపోయింది, ఇంకేంటి కష్టాలు పోతాయి, జాబ్ వచ్చేసింది నాకు, ఇక అమ్మని నేను బాగా చూసుకోవచ్చు అని అనుకునే టైంకి ఐ లాస్ట్ మై మదర్. యూనో అదే కరెక్ట్. ఇంకా మీరు సక్సెస్ కి వచ్చే టైంకి అమ్మ లేరు. యూనో హౌ మచ్ దట్ పెయిన్ఫుల్. అది చాలా ఎంత భయంకరమైన పెయిన్ ఉంటుందంటే, మా కోసమే అమ్మ చనిపోయిందా ఏంటి, నన్ను తమ్ముని చదివించడం కోసం, అక్కలకి పెళ్లి చేయటం కోసం షీ డిడ్ ఏ హార్డ్ వర్క్. ఎవ్రీడే పొలం పనికి వెళ్ళి తన హెల్త్ కేర్ చేసేది కాదు, తనకి బాగాలేకపోయినా. దట్ ఈస్ మదర్ లవ్. ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ అంటూ ఏదన్నా ఉంటే దట్ ఈస్ ఓన్లీ మదర్ లవ్. ఆ అమ్మ ప్రేమ నేను దూరం అయ్యానే. ఇప్పుడు నా బాధలో నేను ఏడుస్తుంటే నా ఏడుపుతో పాటు అమ్మ ఏడ్చింది. ఇప్పుడు అందరు నాకు క్లాప్స్ కొడుతున్నారు, నాకు చప్పట్లు కొడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా చూసి
హ్యాపీగా ఫీల్ అవడానికి అమ్మ లేకుండా పోయిందేంటి అనే బాధ ఆల్వేస్ ఆల్వేస్ వెంటాడుతూ ఉంటుంది. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎవ్రీడే ఐ ఫీల్ ఎవ్రీడే అమ్మని మిస్ అవుతాను. బట్ ఒక్క హోప్తో నేను అడ్జస్ట్ అవుతూ ఉంటా. ఏదంటే అమ్మ ఫిజికల్గా నాతో లేకపోయినప్పటికి కూడా మెంటల్గా నాతో ఉంది. నాకు వచ్చే సక్సెస్లో నాకు కొట్టే చప్పట్లు ఇవన్నీ కూడా అమ్మకే చెందుతాయి. నేను సాధించే విజయంలో, నేను చేసే ప్రతి పనిలో కూడా అమ్మ ఉంది అనే హోప్తో ముందుకెళ్తున్నా. అమ్మ ఎక్కడున్నా కూడా నా సక్సెస్ చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆనందిస్తుంది అనే హోప్, అంతే. ఓకే ఓకే అక్క, ఇప్పుడు అమ్మ విషయం ఓకే, కానీ మరి మీ ఫాదర్? నాన్న చిన్నప్పటి నుండి నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు, లైక్ బికాస్ ఆఫ్ మై జెండర్. మనది ఇప్పుడు లేరా మీ ఫాదర్? నాన్న కూడా లేరు. ఓకే, సారీ టు ఆస్క్. సో నాన్న కూడా చనిపోయారు. సో థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుండి నాన్న నన్ను ఇష్టపడేవాడు కదా, అమ్మే ఇష్టపడేది అనమాట. పోనీలే ఇక అమ్మ ప్రేమ ఉంటే చాలు అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. అమ్మ చనిపోయినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశాను, మెనీ థింగ్స్ జరిగాయి. దాని తర్వాత ఏమైందంటే నాన్న ఎందుకు ఇష్టపడేవారు కాదక్క, అంటే జెండర్ వల్లనా? యా, బికాస్ ఆఫ్ మై జెండర్. నేను 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్. అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని, అక్క బట్టలు వేసుకునేదాన్ని, స్కూల్కి ఇంట్లో ముగ్గులు పెట్టడం, కల్లాపు చల్లటము, అమ్మ సారీస్ కట్టుకుని మురుసుకోవటం, ఇలాంటివి చేసేదాన్ని. యునో ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. విలేజెస్ లో ఎలా ఉంటుందంటే ఏ చిన్న విషయమైనా కూడా ఈజీగా అలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అలా ఏమైతుందంటే నా జెండర్ గురించి ఊరు మొత్తం తెలిసేది అనమాట. మనది ఏంటంటే పురుషాధిపత్యం ఉన్నటువంటి సొసైటీ. నాన్నేమనుకున్నాడంటే మగవాళ్ళకి పరువు ఉంటుంది, ట్రాన్స్ని కంటే పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు హీ ఫీల్స్ దానివల్ల నేను సొసైటీలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఐ డోంట్ బ్లేమ్ మై ఫాదర్. నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను, సొసైటీని కూడా నేను బ్లేమ్ చేయను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, లైక్ జెండర్ సెన్సిటైజేషన్ లేకపోవటం, ఇలాంటి ఎన్నో లోపాలు, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు థింగ్స్ ఇవి చేస్తూ ఉంటారు. లైక్ మీ బిడ్డ తేడాగా, మీ బిడ్డ 0.5 అబ్బాయి కాదంట కదా, ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసిపోయాడా, లైక్ ఇలాంటి అనేవాళ్ళు. అవి విని నాన్న బాధపడేవాళ్ళు, ఇంటికి వచ్చేసి అమ్మని తిట్టేవాళ్ళు. వీడి వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, సొసైటీలో గౌరవంగా బ్రతకలేకపోతుందని బాధపడేవాళ్ళు. ఆ రీజన్తో నా వల్ల తన పరువు పోతుంది అనే ఒక రీజన్తో నాతో మాట్లాడేవాళ్ళు కాదు. బట్ ఆఫ్టర్ మై మదర్ డెత్, అమ్మ చనిపోయిన తర్వాత హీ రియలైజ్డ్. సో అలా నాన్న ఇష్టపడకపోయినప్పటికీ కూడా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న రియలైజ్ అయిపోయారు. ఎలా అంటే చిన్నప్పటి నుండి ఒక చిన్న బొమ్మలాగా చూసుకుంది, గాజు బొమ్మలాగా చూసుకుంది. సో తను చనిపోయింది, ఇప్పుడు తిను ఎలా బ్రతుకుతుంది, తనకి ఎవరు లేరు, ఇంకా అనాథ అయిపోయింది, ఒంటరి అయిపోయింది అనే ఉద్దేశంతో నాన్న నాతో మాట్లాడటం స్టార్ట్ చేసేవాళ్ళు. నేను ముంబైలో ఉండేదాన్ని. టైంకి తిన్నావా, పడుకున్నావా, ఎలా ఉన్నావు, ఆరోగ్యం జాగ్రత్త అని నాన్న మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ మై సర్జరీస్ నా బాడీ బాగా డీహైడ్రేషన్ అవటం అలాంటివి జరిగేది అనమాట. ఎప్పుడైనా నేను ఊరు వచ్చాను అనుకో, ఫెస్టివల్కి అలా ఊరు వచ్చినప్పుడు నాన్న కొబ్బరి నీళ్ళు తీసుకురావటం, నన్ను కొంచెం నాకు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుండే, నన్ను అర్థం చేసుకున్నాడు నాన్న. సో ఆ టైంలోనే పోనీ నేను అప్పుడు రిలీజ్ అయ్యాను, పోనీలో అమ్మ చనిపోయింది, నాన్న రిలీజ్ అయ్యాడు, నాన్న మారాడు, నాన్నలోనే ఇంకిద్దరిని చూసుకుందాము, అమ్మ నాన్న ఇద్దరు నాన్నే అనుకున్నాను. యూనో దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టు అని అంటారు కదా. నేను తర్వాత అప్పుడు ముంబై వెళ్ళిపోయాను. ముంబైలో ఉన్నా, అది ముంబైలో కమ్యూనిటీలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫంక్షన్ కోసమని చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని ఫేషియల్స్ చేయించుకొని చక్కగా రెడీ అయి ఉన్నా. సడన్ గా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నాన్న చనిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ హెల్త్ ఉందని. ఐ వాస్ బ్లాంక్. ఎందుకు, మా నాన్న వెరీ స్ట్రాంగ్ పర్సన్. అమ్మకి చిన్నప్పటి నుండి హార్ట్ ప్రాబ్లం ఉంటూ హార్ట్ బైపాస్ సర్జరీ అవటం వల్ల ఇష్యూ ఉండే. మా నాన్న మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉండే మనిషికి ఏమైంది అనే నేను అసలు ఐ వాజ్ బ్లాంక్ అగైన్. నా ఫోన్ పగలగొట్టేసుకున్నాను, నేను ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఆ టైంలో ఐ కేమ్ బ్యాక్. ఎలాగో కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఫ్లైట్ ఎక్కించారు, తీసుకొచ్చారు. వచ్చినప్పటికీ నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నాన్న చనిపోయి ఉన్నాడు, ఇన్ని రోజులు అమ్మ లేదు. అమ్మ చనిపోయి ఎన్నో రోజులు కాదు, అమ్మ చనిపోయి 2 years, కరెక్ట్గా 2 years, సేమ్ మంత్ అక్టోబర్ 25th అమ్మ చనిపోయింది. 2011లో 2013లో
అదే అక్టోబర్ 19th కి నాన్న చనిపోయారు. అంటే జస్ట్ 2 years గ్యాప్ లో ఇద్దరు చనిపోయారు. అది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. అప్పుడప్పుడే మారిపోయి చిన్నప్పటి నుండి నాకు ఏ నాన్న ప్రేమ అయితే దూరం అయిందో ఆ నాన్న ప్రేమ ఇప్పుడు నాకు దొరుకుతుంది. చిన్నప్పటి నుండి ఐ మిస్ దట్ లవ్. ఆ ప్రేమ నాకు కరువైపోయింది. నాన్న ప్రేమ అందరిలాగా నాన్న ప్రేమ దొరకలేదు ఇప్పుడు. అమ్మ ప్రేమ ఒకటే దొరికింది. అమ్మ ప్రేమ దూరం అయిపోయింది. అమ్మ ప్రేమ దూరం అయిపోయినప్పటికీ ఇప్పుడు నాన్న రియలైజ్ అయిపోయారు. నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నాన్న ప్రేమ నాకు అందిస్తున్నారు అనుకునే టైంలో ఇప్పుడు నాన్న కూడా చనిపోయాడు. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. పుండు మీద కారం చల్లినట్టుగా పెయిన్ మీద పెయిన్ తీసుకోలేకపోయాను. చాలా అంటే చాలా బాధ, డిప్రెషన్, ఒంటరితనము. అది ఎంత దారుణమైన బాధ అంటే చీకటి రాత్రులు గడిపాను. ఒక ఒంటరి అమ్మాయికి అది చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకుండా ఒక ధైర్యంతో బతుకుతున్నప్పుడు అమ్మ నాన్నే ఇద్దరు. ఒక అమ్మ దూరం అయిపోయింది, నాన్న దూరం అయిపోతే దట్ వాస్ ఏ బ్లాంక్. ఇక బ్రతికి ఎలా నడుస్తుంది? ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏమని అంటారు, నన్ను ఏడ్పిస్తారు. నాకు ఎవరున్నారు? అమ్మ లేదు, నాన్న లేరు వచ్చి గొడవ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. అలా అప్పుడు నాకు ధైర్యం లేదు. ఇప్పుడంటే కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు పిరికిదాన్ని, ఎవరేమన్నా ఏడ్చేదాన్ని కాదు. మొహమాటము, అసలు చాలా అంటే చాలా అమాయకురాలు అనమాట. ఆ టైంలో చాలా అంటే నాకు అది నాకేమనాలి, అది చీకటి రాత్రులు ఒక నరకం చూసాను ఆ టైంలో. ఆ పీరియడ్ ఆఫ్ టైం, అమ్మ నాన్న చనిపోయిన పీరియడ్ ఆఫ్ టైంలో చాలా నరకం చూసాను. ఓకే, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారక్క? క్వాలిఫికేషన్ ఏంటి మీరు? నేను మాస్టర్స్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. అంటే మీరు కమ్యూనిటీకి సంబంధం ఉండి కూడా మీరు మీ దగ్గర అసలు ఏది తక్కువ లేదు. బికాస్ ఆఫ్ నేను మాస్టర్స్ చేస్తానంటే దానికి కారణం అమ్మే. చదువు లేకపోతే భవిష్యత్తు లేదు. చదువు లేకపోతే ఇప్పుడు నా బిడ్డ చదువుకోకపోతే నా బిడ్డ కూడా కమ్యూనిటీ వాళ్ళలాగా ఒక బెగ్గింగ్ సెక్స్ వర్కర్ గాను మిగిలిపోతుందేమో అనే భయంతో నా బిడ్డ ఎప్పటికీ అలా ఉండకూడదు, సొసైటీలో గౌరవంగా ఉండాలి, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మా అమ్మ నేను కూడా చిన్నప్పుడు స్కూల్ 8th క్లాస్ 9th క్లాస్ వచ్చినప్పుడు పిల్లలు ఏడిపిస్తున్నారని, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, పిల్లలు ఏడిపిస్తున్నారమ్మా నేను చదువుకోను అని మెనీ టైమ్స్ అమ్మకి చెప్పేదాన్ని. బట్ ఆ అమ్మ నాకు మోటివేట్ చేసి స్కూల్కి వెళ్ళకపోతే కొట్టేది, తిట్టేది. స్కూల్కి వెళ్తేనే నీకు అది కొనిస్తాను, ఇది కొనిస్తాను, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు, నీ కోసం నువ్వు చదువుకోవాలి, ఒకరి కోసం నువ్వు చదువుకోవటం కాదు అని చెప్పేసి అమ్మ నన్ను మోటివేట్ చేసేది. అలా అమ్మ సపోర్ట్ తోనే నేను మాస్టర్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. ఎంఏ ఎకనామిక్స్ తర్వాత నేను కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ కోర్స్ కానీ అలాంటివి నేర్చుకున్నాను. ఎందుకంటే జాబ్ సర్చింగ్ చేయాలి, జాబ్స్ లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అలా కోర్సెస్ నేర్చుకోవటం జరిగింది. మరి మీకు ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారా, లేదంటే మీరు ఏమైనా జాబ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఫైనాన్షియల్ గా నాకు ఎవరు సపోర్ట్ చేయరు. నేను కష్టపడాల్సిందే. నేను ప్రీవియస్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేశాను. ఆ హెచ్ఆర్ జాబ్ నుండి నా ఫ్యాషన్ నాదంతా కూడా ఇండస్ట్రీ మీద అనమాట. యాక్టింగ్, మోడలింగ్ నాకు ఇష్టం కాబట్టి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే ఉద్దేశంతో జాబ్ మానేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఐ డిడ్ మెనీ థింగ్స్. ఎర్న్ చేసుకుంటున్నాను, బ్రతకడానికి సరిపడినంతగా ఎర్న్ చేస్తున్నాను. లైక్ మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. లైక్ ప్రొఫెషనల్ మోడలింగ్ చేస్తున్నాను, ఫోటో షూట్స్ అవి చేస్తుంటాను, దానికి కొంచెం మనకి ఎర్నింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. మూవీస్లో, సీరియల్స్లో, వెబ్ సిరీస్లో వాటిల్లో చేయటం వల్ల మనకి రెమ్యునరేషన్ అవి వస్తుంది. అవి సమ్ టైమ్స్ ఒక నెలలో ఏంటంటే మనకి కంప్లీట్ షూట్స్ ఉంటాయి, అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక్కొక్క నెలలో షూట్స్ ఏమి ఉండవు అనమాట. అలాంటి టైంలో ఏం చేస్తున్నాను అంటే ఫ్రీలాన్సింగ్, యాంకరింగ్ చేస్తున్నాను. వీటితో పాటుగా నేను ఇంత చదువుకున్నా నా చదువు వృధాగా పోకూడదు అనే ఉద్దేశంతో నేను NGOs లో జాబ్ చేస్తాను. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది అనమాట. ప్రీవియస్ గా యక్షి కుడలి అనే ఒక NGOలో నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోస్ గా వర్క్ చేస్తాను. లైక్ అంటే విలేజెస్ లో భారత రాజ్యాంగం యొక్క విలువల ఆచరణ గురించి, కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం గురించి ఒక అవేర్నెస్, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ లాగా అవి చేస్తాను NGOలో. ఇప్పుడు ప్రజెంట్ గా నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది మంత్లీ శాలరీ లాగా వస్తుంది. బట్ ఆ శాలరీతో పాటుగా వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ఎక్స్ట్రా అంటే యాంకరింగ్, యాక్టింగ్ ద్వారా వచ్చేది ఉంటుంది అనమాట. సో నాది నేనే కష్టపడాల్సి వస్తుంది. అయితే నెలకు ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నావు అయితే? ఎంతని చెప్పలేను, మన బ్రతుకు తెరువు కోసం సరిపోతుంది.
లైక్ అంటే ఒక్కొక్క నెలలో షూట్స్ రెగ్యులర్ గా ఉంటేనేమో మనకి 50 అంత ఎక్కువ సంపాదించలేను కానీ కొంతవరకు సంపాదిస్తాను. కొన్ని నెలల్లో మాత్రం ఎక్కువ ఉండవు అనమాట. అసలు కొంచెం డిఫికల్టీ అయిపోద్ది ఒక్కొక్క నెలలో బాగుంటుంది. డిపెండ్స్ ఆన్ వర్క్స్, డిపెండ్స్ ఆన్ షూట్స్ కదా, ఆర్టిస్ట్ లైఫ్ అంతే ఉంటాయి ఇంకా. యా ఓకే అక్క, ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్ చేసి కూడా మనీ ఎర్న్ చేస్తారు కదా, సో అట్లా మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అఫ్ కోర్స్ మెనీ పీపుల్ అండి, వితౌట్ ద కమ్యూనిటీలో కొంతమంది అబ్బాయిలు కానీ కొంతమంది లైక్ ఉన్న సర్కిల్లో వాళ్ళు నన్ను ఫోర్స్ చేయడానికి ప్రయత్నించినవి మెనీ థింగ్స్ ఉన్నాయి అనమాట. నేను ఒకసారి జాబ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్, నువ్వేం జాబ్ చేస్తావమ్మా, నీ నెంబర్ ఇచ్చేళ్ళు, నేను నైట్కి వస్తా అన్న మనుషులు కూడా ఉన్నారు. లైక్ యూనో సొసైటీలో చాలా వరకు ఇప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే దృష్టితో చూస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు నన్ను బికాజ్ ట్రాన్స్ అయినప్పటికీ కూడా నేను అంత బ్యూటిఫుల్గా లేకపోయినా ఓకే ఐ లుక్ ఓకే, బాగానే ఉంటాను కాబట్టి నన్ను ఫిజికల్గా వాడుకోవటానికి చూసిన వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారనమాట. మెనీ పీపుల్ ఉన్నారు. ట్రాన్స్ అనగానే ఇక అదే దృష్టితో చూస్తారు. యూనో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ నేను చాలా చూస్తానండి. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను ట్రాన్స్ అని తెలిసినప్పటికి కూడా తర్వాత కాల్స్ చేసి నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తా అన్న మనుషులు ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడు కూడా నా జెండర్తో సంబంధం లేకుండా, ఇప్పుడు లైక్ అమ్మాయిలకు కూడా మనం కాస్టింగ్ కౌచ్ అని ఇండస్ట్రీలో అవి మెనీ థింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. అడుగడుగున ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. లో ఆ అమ్మాయిలకే తప్పట్లేదు, ఇక నేనెంత అనుకుంటే ఇంక ఇండస్ట్రీలో ఇవన్నీ ఫేస్ చేయక తప్పదు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఒక్కటే కాదండి, ఏ రంగంలో చూసినా మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్స్లోకి పోని, ఈవెన్ పాలిటిక్స్లో కూడా చూస్తున్నాము. మనకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లేడీస్ ఎవరైతే ఆడటానికి వెళ్తున్నారో అథ్లెటిక్స్ వాళ్ళకు కూడా ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి తప్పట్లేదు. అలా అని ప్రతి ఒక్కళ్ళు అలా లేరు, ఫ్యూ పీపుల్ అలా ఉన్నారు. కొంతమంది పీపుల్ ఒక అందమైన అమ్మాయి కానీ ఇప్పుడు నన్నే కానీ ట్రాన్స్ అయినప్పటికి కూడా నేను కొంచెం అందంగా ఉన్నాను అంటే ఫిజికల్గా వాడుకుందాము అనే ఉద్దేశంతో చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మీరు మూవీస్లో వర్క్ చేసినారా ఏమన్నా? చేశాను రా. నేను 2019లో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నుండి నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను అనమాట. నేను యాక్టింగ్ అనేది అమన్ అహ్మద్ గారు అని థియేటర్ డైరెక్టర్, ఆ థియేటర్స్ లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. లామా ఖాన్, ఫినిక్స్, రవీంద్ర భారతి ఇలాంటి వాటి దగ్గర నేను డ్రామాలు చేస్తాను, అక్కడ నాటకం నేర్చుకున్నాను. అలా నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత 2 సీరియల్స్ చేస్తాను. జమినీలో అంతులేని కథ, జీ తెలుగులో అగ్ని పరీక్ష చేశాను. సో ఆహాలో ఆనియస్ ట్యూటోరియల్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను, రజనక సంటాది. సో రీసెంట్ గా ఒక మూవీలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా చేశాను, బైరాజులపల్లి అనే మూవీ. ఆ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇంకా కొన్ని మూవీస్ లో లైక్ సునీల్ గారి మూవీలో, కొంతమంది మూవీస్ లో చిన్న క్యారెక్టర్స్ చేశాను అనమాట. సో హోప్ ఫర్ బెస్ట్. ఇంకా నేను వచ్చిన ఈ కొద్ది కాలంలో ఇన్ని చేశానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ బికాస్ ఆఫ్ మై జెండర్ ఐ లాస్ట్ సమ్ ఆపర్చునిటీస్. కొన్ని ఆపర్చునిటీస్ నా జెండర్ వల్ల నేను మిస్ అయినవి కూడా ఉన్నాను. అంటే వచ్చిన ఛాన్సెస్ ఏమైనా పోయినాయి? పోయినాయి. ఒక మూవీ ఆడిషన్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ నాకే కన్ఫర్మ్ అని చెప్పారు. ఫస్ట్ అమ్మాయి అనుకున్నారంట. తర్వాత తెలిసి ఎవరో అందులో ఉన్న టీంలో ఎవరో ఇంటర్వ్యూ చూసారో సంథింగ్ ఏంటో, ఆమె ట్రాన్స్ అని చెప్పగానే ఆ క్యారెక్టర్ నాకు తీస్తారు. లైక్ ఐ ఫీల్ బ్యాడ్. ఐ లుక్ లైక్ ఏ గర్ల్, ఐ కెన్ డూ ఏ గర్ల్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నాకు కొంచెం అలాంటివి మెనీ థింగ్స్. ఇంకొక పెద్ద మూవీలోనే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. నాకు ట్రాన్స్ అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు లైక్ 1 పర్సన్, ఆ టీంలో 1 పర్సన్ నన్ను కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంట్ ఇస్తే ఈ క్యారెక్టర్ నీకు కన్ఫర్మ్ అన్నారు. నేను నో చెప్పానని ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వలేదన్నమాట. ఇలాంటి మెనీ నేను లాస్ అయినవి మెనీ ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీలో నాకు ఎదురయ్యే అనుభవం, బ్యాడ్ అనుభవం, ఇండస్ట్రీని నేను ఎప్పుడూ ప్రశ్నించేది ఏంటంటే ట్రాన్స్ అనగానే ట్రాన్స్ క్యారెక్టర్సే చేయాలంటారు. రీసెంట్గా ఒక బిగ్ మూవీలోనే ట్రాన్స్ క్యారెక్టర్కి నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ ఓకే అయింది, ట్రాన్స్ క్యారెక్టర్కి ఆడిషన్ ఓకే అయింది, మొత్తం ఓకే అయింది. తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ డిస్కస్ చేసి అమ్మాయి కంప్లీట్ అమ్మాయి లాగా ఉంది, షీ లుక్ లైక్ ఎ గర్ల్, అమ్మాయి ట్రాన్స్ క్యారెక్టర్ సెట్ కాదు అని చెప్పి నన్ను తీస్తారు.
సో ఇక్కడ ఇక్కడ చూడొచ్చు నీ వేరియేషన్. అమ్మాయి క్యారెక్టర్ కి వెళ్తేనేమో ట్రాన్స్జెండర్ అని నాకు ఇవ్వట్లేదు, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ కి వెళ్తేనేమో అమ్మాయి లాగా ఉందని నాకు ఇవ్వట్లేదు. అప్పుడు నేను అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాళ్ళకి ఇంకా తీసేయాలని ఓపెన్ గా చెప్పలేక ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి, చెక్కభజన చేసుకోవాలి ఇంట్లో కూర్చొని. మళ్ళీ సొసైటీ ప్రశ్నిస్తూ ఉంటుంది, ట్రాన్స్జెండర్స్ ఎందుకు వచ్చేస్తారు, ఏం చేస్తారు, ఆపర్చునిటీస్ ఇవ్వరు అంటే. మీరు ఆపర్చునిటీ ఇవ్వరు, మా ఆపర్చునిటీస్ కూడా మీరే లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? అలా అన్నప్పుడు మరి ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ చేశారు? మెనీ పీపుల్ పెద్ద పెద్ద హీరోలు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ చేస్తారు. హీరోయిన్స్ అమ్మాయిలు కూడా ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేస్తారు. మనకి హిందీలో తాలి అనే ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి, ట్రాన్స్జెండర్ రియల్ స్టోరీ. సుస్మితా సేన్ గారు హీరోయిన్, ఆమె ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేస్తుంది. రుబేనే దిలైక్ అనే ఒక ఫీమేల్, తను ట్రాన్స్జెండర్ లైఫ్ జర్నీ శక్తి అని సీరియల్ వస్తే ఆమె చేస్తుంది. ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అమ్మాయిలు అబ్బాయిలు చేస్తున్నారు, మరి ఫీమేల్ క్యారెక్టర్ నేను ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న నేను ఇండస్ట్రీని అడుగుతూనే ఉంటాను ప్రతిసారి. నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకట్లేదు. హోప్ దొరకదని అనుకుంటున్నా, దొరకదు ఏమవుతుందో తెలీదు. హోప్ ఫర్ బెస్ట్ అండి. అలానే ఇండస్ట్రీ మొత్తం చెడ్డ వాళ్ళని నేను, కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. నేను ట్రాన్స్ అయినప్పటికీ కూడా యూ లుక్ లైక్ ఏ గర్ల్ హర్స్ని, గర్ల్ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అని నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ, అలాంటి వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. హోప్ ఫర్ బెస్ట్. నేనైతే ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఒక మూవీలో లీడ్స్ చేయాలని ఒక ఆశతో తిరుగుతున్నాను. హోప్ ఫర్ బెస్ట్. మన టాలీవుడ్ ఇండస్ట్రీ నాకు ఆపర్చునిటీ ఇస్తుందో ఇవ్వదో వెయిట్ చేసి చూడాలి. మరి మేము కూడా వెయిట్ చేస్తున్నాం, నీకు అలాంటి ఆపర్చునిటీ వస్తే బిగ్ స్క్రీన్ పైన చూడాలి. ఒక మూవీ చేశాను సెకండ్ లీడ్ గా, మరి అది ఇంకా రిలీజ్ అవ్వట్లా. అది రిలీజ్ అయితే రికగ్నైజేషన్ వస్తుంది, ఆటోమేటిక్ ఆపర్చునిటీస్ వస్తాయని హోప్ ఉంది, చూడాలి. ఓకే, ఇప్పుడు మరి మీరు ఏదో థియేటరికల్ సంథింగ్ ఏదో స్టార్ట్ చేసిన కదా రీసెంట్ గా, మరి దానికి ఎవరెవరు హెల్ప్ తీసుకున్నారు? మీరు సింగిల్ గా స్టార్ట్ చేసినారా? సింగిల్ గా అంటే నాకు థియేటర్ ప్లేస్ నాకు అమన్ అహ్మద్ గారి సపోర్ట్ తో యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క, యాంకర్ ఝాన్సీ గారు. ఆమె టిట్ ఫర్ టాట్ అని ఒక థియేటర్ ప్లే చేస్తారు, ఆమె రాసి ఆమె దర్శకత్వం వహించారు దానికి. అందులో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ రాశారు, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట, చాలా మంచి క్యారెక్టర్. ఈ ట్రాన్స్ క్యారెక్టర్ కి అమ్మాయిని అబ్బాయిని కాదు, రియల్ ట్రాన్స్ నే పెట్టాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ కి నన్ను చూస్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఝాన్సీ అక్కకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ క్యారెక్టర్ చేసినందువల్ల దాంట్లో చూసి నన్ను చాలా మంది థియేటర్స్ లో చేయడానికి ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటూ వస్తాయంటారు, అట్లనే వచ్చారు. తర్వాత ఇప్పుడు ఎక్కడ థియేటర్ లో కానీ మూవీలో కానీ ట్రాన్స్ క్యారెక్టర్ ఉంటే అర్షిని అని వెతుక్కుంటూ వస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఈ క్రెడిట్ అంతా ఝాన్సీ అక్కకే దొరుకుతుంది. ఝాన్సీ అక్క టిట్ ఫర్ టాట్ అనేది రంగభూమిలో, రవీంద్ర భారతిలో మెనీ సోర్స్ మేము చేసాము. ఆ ప్లేస్ లో చూసిన వాళ్ళు డాక్టర్ వెంకట గోవాడ సార్, ఆయన అమ్మ చెక్కిన బొమ్మ అని ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి రాశారనమాట. సో జ్యోతిరాజ్ బిశెట్టి గారు రాశారు ఆ నాటకం, బ్యూటిఫుల్ గా రాశారు. అది చూస్తే నా లైఫ్ జర్నీ చూసినట్టే ఉంటుంది. అమ్మ గొప్పతనం, అమ్మ తలుచుకుంటే ఒక ట్రాన్స్ లైఫ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా మార్చొచ్చు అనేది ఆ నాటకంలో ఉంటుంది అనమాట. ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ కూడా అమ్మ తలుచుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయగలదో అనేది ఆ నాటకంలో చూపించారు. చిన్నప్పటి నుండి ఎన్ని అవమానాలు పడ్డా, అమ్మ ఎన్ని బాధలు పడ్డా కూడా బాగా కష్టపడి చదివించి కలెక్టర్ని చేస్తుంది అనమాట ఆ నాటకంలో. సో నా లైఫ్ నన్ను చూసుకున్నట్టు అనిపించింది అనమాట, అందుకే అందులో నేను చేయటం జరిగింది. అది మల్టిపుల్ ప్లేస్ చేస్తాము, పరిషత్ నాటకాలకి, లైక్ విజయవాడ, తిరుపతి, లైక్ గుంటూరు, తెనాలి, వీటన్నింటిలో మేము నాటకాలు వేస్తాం. ఎక్కడ నాటకం వేసినా కూడా మాకు ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా వస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో మూవీస్ లో నుండి థియేటర్ లోకి వచ్చాను. సో థియేటర్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంది మూవీస్ అనుకుంటారు కానీ రంగస్థలం నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి తనికెళ్ళ భరణి గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా నాటకాల నుండి యాక్టింగ్ లోకి వచ్చిన వాళ్ళే. సో నాకు ఈ నాటకాల్లో ఆపర్చునిటీస్ రావటం, నాటకాల్లో యాక్టింగ్ నేర్చుకోవడానికి దొరుకుతుంది. మనల్ని మనం స్టేజ్ మీద ఆన్ స్క్రీన్ ఏంటండి, మనం మూవీ తీసామనుకోండి, టేక్స్ ఉంటాయి, టేక్ 1, టేక్ 2, టేక్ 3, మెనీ టేక్స్ తీసుకుంటాయి. ఒక్కసారి నాటకం స్టేజ్ మీద వేయాలంటే దెర్ ఇస్ నో టేక్స్. బిఫోర్ స్టేజ్ ఎక్కడానికి ముందు నువ్వు రిహార్సల్ చేస్తుంది, అంతేగాని స్టేజ్ ఎక్కిన తర్వాత దెర్ ఇస్ నో టేక్స్, డైరెక్ట్ అటాక్ అంతే చేసేటమే. ఇంకా డైరెక్ట్ గా అక్కడ టేక్స్ ఉండు, తప్పు వచ్చినా రైట్ వచ్చినా. కాబట్టి నాటకాలకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆ నాటకాల్లో నాకు అమ్మ చెక్కిన బొమ్మ, టిట్ ఫర్ టాట్, సో బద్లావ్ అనేసి 3 నాటకాలు చేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకొక నాటకం నేను ప్లాన్ చేసుకుంటున్నా, నేను ఓన్గా మోనోలాగ్ చేయాలనేసి. నా లైఫ్ జర్నీని నేను ఓన్గా ఒక నాటకం నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా ఇప్పుడే. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయితే ఖచ్చితంగా నేను
బీయింగ్ తెలుగు రాష్ట్రాలలో ట్రాన్స్జెండర్ థియేటర్స్ చేసిన వాళ్ళు వేరే లేరు అనే అనుకోవాలి, నాకు తెలిసినంత వరకు లేరు. తమిళ్లో వేరే లాంగ్వేజెస్లో ఉన్నారు కానీ తెలుగులో లేరు. అలా నేను ఓన్గా నేను నాటక రంగంలోకి వచ్చి సొసైటీకి నేనేదో చేయాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా. నాది స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయిన తర్వాత నా నాటకం మోనోలాగ్కి మీ అందరిని పిలుస్తా, ఖచ్చితంగా రండి. తప్పకుండా వస్తాం అక్క. అండ్ చాలా సక్సెస్ కూడా ఉంటదని నాకైతే చాలా హోప్ ఉంది. యా డెఫినెట్లీ ఐ విల్ డు మై బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటేరా సినిమాల కన్నా కూడా నాటకాలకి ఆదరణ పెరుగుతుంది. సినిమాలు ఏమవుతుందంటే ఓటీటీస్ వచ్చాయి, థియేటర్ రిలీజెస్ కి ఇంట్రెస్ట్ చూపించట్లా, ఎవరు థియేటర్ లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూడటానికి జనాలు కూడా ఆసక్తి చూపించలేదు. అది నాటకం అనుకో, కన్నుల ముందు డైరెక్ట్ ప్లే జరుగుతున్నప్పుడు ఫిజికల్ గా చూడటానికి ఇష్టపడుతున్నారు జనాలు. సో నాటకం చేస్తున్నప్పుడు ఫుల్ అయిపోతున్నాయి. ఎప్పుడో ఒకసారి నాటకం జరుగుతుంది. మూవీస్ అంటే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, ఆ థియేటర్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి కాబట్టి థియేటర్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. మూవీస్ అంటే రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి వెళ్ళి బోర్ వచ్చేస్తుంది. థియేటర్ నాటకం ఎప్పుడో రెగ్యులర్ గా జరుగుతుంది కాబట్టి ఫిజికల్ గా వెళ్ళి మనం డైరెక్ట్ గా చూడటానికి జనాలు ఇష్టపడుతున్నారు. నాటకం చూసిన తర్వాత ఏంటంటే ఇంటరాక్షన్స్ అవుతాయి, వాళ్ళతో కలవటం, మాట్లాడటము, ప్లస్ లో మైనస్ డిస్కస్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మధ్య జనాలు కూడా, ప్రజలు కూడా నాటకాలకి బాగా ఇంట్రెస్ట్. సో నేను యాక్ట్ చేస్తున్న మూవీస్ లో ఇప్పుడు చాలా రిలీజ్ అయ్యి చెప్పే కదా, సీరియల్స్, మూవీస్ రిలీజ్ అయ్యాయి. త్వరలో మీ అందరి ముందుకి బైరాజులపల్లి అని ఒక మూవీ రాబోతుంది, అందులో సెకండ్ లీడ్ చేశాను. సో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ క్యారెక్టర్ అనుకుంటున్నాను. సో అది రిలీజ్ అయితే ఖచ్చితంగా నాకు కూడా రికగ్నైజేషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నా లైఫ్ జర్నీని చాలా మంది డైరెక్టర్స్ నాకు అప్రోచ్ అవుతున్నారు, బయోగ్రఫీ తీయాలి నా లైఫ్ జర్నీ అని అప్రోచ్ అవుతున్నారు. హోప్ ఫర్ బెస్ట్. నా లైఫ్ జర్నీ కూడా త్వరలో తెలుగు ప్రజలందరి ముందుకి ఒక మూవీ లాగా, లేకపోతే ఓటీటీకి కానీ బిగ్ మూవీకి కానీ ఒక ప్లానింగ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా తీస్తాము. ప్రజలందరికీ కూడా ఒక గుడ్ మోటివేషనల్ లైఫ్ జర్నీని మీ అందరి ముందుకు తీసుకొస్తాము. దయచేసి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హోప్ టు హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అక్క, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కొంతమంది, ఇదే నేను ఇందాక క్వశ్చన్ అడిగిన, మీరు అది కంప్లీట్ చేయలేరు. సెక్స్ వర్క్ చేసి ఎవరైతే మనీ సంపాదిస్తారో వాళ్ళని మీరు రైట్ అంటారా, రాంగ్ అంటారా? రైటే అంటాను. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం ఆపర్చునిటీస్ లేక చేసే పని అది వాళ్ళది. యునో సెక్స్ వర్క్ చేస్తున్న ట్రాన్స్జెండర్స్ ని మనం తప్పు పడితే, సెక్స్ వర్క్ నాట్ ఓన్లీ ట్రాన్స్ చేయట్లేదు, ఫీమేల్స్ సెక్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అబ్బాయిలు కూడా సెక్స్ వర్క్ చేస్తున్నారు. యూనో చాలా మంది అబ్బాయిలకి కూడా యాప్స్ వచ్చాయంట, అబ్బాయిలు సెక్స్ వర్క్ చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ చేస్తున్నారు. మీరు బయలాజికల్ గా కూడా జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అబ్బాయిగా అమ్మాయి పుట్టిన మీరే కష్టపడి పని చేసుకోలేకుండా సెక్స్ వర్క్ చేస్తున్నారు అని అనిపిస్తున్నప్పుడు వాళ్ళు పుట్టుకలోనే లోపం ఉంది. ఒక పుట్టుకతోనే జెండర్ చేంజ్తో పుట్టారు, యాక్సెప్టెన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, కష్టపడి పని చేసుకోవడానికి ఆపర్చునిటీస్ లేవు. అలాంటప్పుడు ఇంకా బ్రతుకు తెరువు కోసం తినాలి, గడపాలి, 5 ఏళ్ళు కడుపులోకి పోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఇక వాళ్ళు చూసుకునేది ఏంటంటే సెక్స్ వర్కే బతుకుతున్నారు. అలా అని చేసే వాళ్ళందరినీ నేను కరెక్ట్ అన్నాను. ఎవరైతే ఆపర్చునిటీస్ లేక, అవకాశాలు లేక బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారో వాళ్ళని నేను సపోర్ట్ చేస్తారు. ఎవరైతే ఈజీ మనీ కోసం అడక్ట్ అయ్యి ఆపర్చునిటీ ఇచ్చినా, అవకాశం ఇచ్చినా కూడా చెయ్యలేక, చేతకాక ఈజీ మనీ కోసం చేస్తారో అలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేయలేను. జాబ్ కోసం వెళ్ళి, అవకాశాల కోసం వెళ్ళి, బిజినెస్ కోసం వెళ్ళి ఎక్కడ దొరకక ఇక మాకు ఇదే గతి, ఇదే బ్రతుకు తెరువు అని చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు రీసెంట్ గా అఘోరి గురించి అంత పెద్ద ఇష్యూ అయింది కదా, మీరు అసలు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేరు? అంటే ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ ముందుకు వచ్చినారు, మాట్లాడినారు. ఇప్పుడు మాధురి అక్క ఉంది, అక్క ముందుకు వచ్చింది. సో ఆమెతో పాటు కూడా చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినారు. ఇంత ఇష్యూ అయితున్నా మీరు ఎందుకు బయటకు రాలేకపోయినారు? అసలు వాటి ట్రాన్స్జెండర్ కాదు కదా, మగాడు కదా. ట్రాన్స్జెండర్ ఇష్యూస్ అయితే నేను మాట్లాడగలను. అంటే టైం వేస్ట్ అనుకున్నారా? టైం వేస్ట్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు యునో సోషల్ మీడియాని కూడా నేను ఈ విషయంలో చెప్పాలనుకున్నా. సోషల్ మీడియా ఫస్ట్ తను అఘోరి అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ అయినప్పుడు అసలు అఘోరిని హైలైట్ చేస్తుంది ఎవరు?
జనాలు సోషల్ మీడియా వెళ్ళటం ఇంటర్వ్యూ చేసుకోవటం, వాడేదో పౌడర్ రాసుకొని ఎదవా ఎక్కడో వచ్చి స్టూపిడ్ ఫెలో గాడు కూర్చొని పౌడర్ రాసుకొని నేను అది ఇది అగోరి అన్నావు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళందరూ వెనకబడి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఇంటర్వ్యూస్ తీసుకోవటం వల్ల అప్పుడు ఏమైందంటే వాడు ఇక నేను ఇలాగ ఫేమస్ అయిపోయాను, ఇంకా ఎక్కువ ఫేమస్ అవ్వాలంటే ఇంకేదో ఇష్యూ క్రియేట్ చేయాలని చిల్లర పనులు చేయటానికి కోసం, ఫేమస్ అవ్వటం కోసం చిల్లరగా బిహేవ్ చేసి వాడు ఈ చివరికి జైలు పాలయ్యాడు. దానికి కారణం వాడు చెత్త ఎదవైతే వాడిని సపోర్ట్ చేస్తూ వాడి వెనక ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డ మీడియా వాళ్ళు కూడా ఇందులో పాత్రధారులని నేను అంటున్నాను. సో మీరు ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయండి. వాడి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆ అఘోరి ఇష్యూ ఏదైతే నడిచిందో ఆ నెల రోజులు ఆ ఇష్యూ నడిచిందో ఎన్ని ఇంపార్టెంట్ విషయాలు మరుగున పడ్డాయి. రేపులు జరిగినాయి, మర్డర్స్ జరిగినాయి, లైక్ ఎంతో మంది ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు, ఎన్నో గొప్ప కార్యాలు సాధించారు. అవన్నీ జనాల్లోకి రాలేదు, అవన్నీ మరుగున పడ్డాయి. దానికి కారణం ఎవడు? అఘోరిగాడు, సోషల్ మీడియా. నేనెందుకు మాట్లాడాలి అలాంటి విషయాల్లో? నేను మాట్లాడాలంటే ఉపయోగపడే విషయం, జనాలకి కొంచెం అవేర్నెస్ ఇద్ది, జనాలకు ఉపయోగపడిద్ది అనే విషయంతో మాట్లాడొచ్చు. ఆ చెత్త ఎదవ వాడేదో చిల్లర పని చేస్తాడంటే ఆ చిల్లర పనిని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము? అది తప్పు. కానీ వాడు మాత్రం చాలా దారుణం అండి. మనం ఫస్ట్ వచ్చినప్పుడే ఏదైనా మొక్కలోనే దుంచాలంటారు కదా. ఫస్ట్ నేను అఘోరిని అని చెప్పి వచ్చినప్పుడే వాడిని ఎంక్వైరీ చేసి ఎట్లా వచ్చావు, ఏంటి నువ్వు అఘోరి ఏంటి, నువ్వు ట్రాన్స్ ఏంటి, బట్టలు ఎందుకు వేసుకోలేదు, ఏ అఘోరి కూడా లిప్స్టిక్లు వేసుకోదు, ఏ అఘోరి కూడా మెట్టలు పెట్టుకొని ఎన్ని పెట్టుకొని రాదు, మీరు ఎందుకు పెట్టుకున్నారు ఫస్ట్ ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు? మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, నువ్వు అట్లా ఇట్లా అని చేసుకొచ్చారు. కానీ వాడు ఏదైతే తప్పు చేశాడో అప్పుడే మీరు చేశారు. కానీ ఫస్ట్ వచ్చినప్పుడే ఈ అఘోరీలు ఇట్లా ఉండరే. అఘోరీలు అంటే ఎక్కడ ఉంటారండి? ఊరు బయట శ్మశానాల్లో పూజ చేసుకుంటూ ఎవరి జనసంచారంలో రారు. మనం పిలిచినా కూడా మోస్ట్లీ రారు. 90% కాశీలో ఉంటారు, శ్మశానాల దగ్గర ఉంటారు, లేకపోతే హిమాలయాల్లో లేకపోతే పూజలు చేసుకుంటూ ఉంటారు. వీడు కారు వేసుకొని ఇంటర్వ్యూకి వచ్చి మీడియాకి ఇచ్చి వాడు డబ్బులు ఇచ్చి వాడి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొంతమంది ఏంటి ఫేక్ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారని టార్గెట్ చేశారు. వాడి ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ జరుగుతుంది. వాడిని ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు స్టార్టింగ్ నుండి ప్రమోట్ చేశారు కానీ ఇంటర్వ్యూ చేసి వాడు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, వాడిని ప్రమోట్ చేయలేదు. ఎంత చెత్త ఎదవ కాకపోతే వాడు అవకాశం ఇప్పుడు ఎలా తయారవుతున్నారంటే అవకాశాల కోసం, అవసరాల కోసం జెండర్స్ని కూడా మార్చుకుంటున్నారండి. వాడు మగాడు, మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటి, మగాడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఏదో మనకి వాడికి ఎవరో కొడితేనో అమ్మాయిని ఏదో హింసిస్తే కొడితేనో పురుషాంగం డ్యామేజ్ అయితే అప్పుడు సర్జరీ చేసుకొని ట్రాన్స్గా అయ్యాడు. కానీ వాడు పుట్టుకతో ట్రాన్స్. ఒక రియల్ ట్రాన్స్ ఉమెన్ లైఫ్ ఎట్లా ఉంటుంది? నాది చిన్నప్పుడు 5-6 సంవత్సరాల వయసు నుండి ఒక యుద్ధం చేసి అబ్బాయి బాడీలో అమ్మాయి మనసులో ఒక అంతర్మదనం అయ్యి అటు బ్రతకలేక ఇటు బతకలేక అక్కడ లేక ఇక్కడ లేక అవమానాలు, చిత్కారాలు, చీదరింపులతో మమ్మల్ని మేము రూపుదిద్దుకో శిలని ఉలి చెక్కితే సో మమ్మల్ని మేమే చెక్కుకుంటాం. చిన్నప్పటి నుండి కష్టపడి వస్తాం. అలాంటి మా జెండర్ని యూజ్ చేసుకుని మగోడు వచ్చి సర్జరీ చేసుకుని నేను ట్రాన్స్ అని చెప్పుకొని నేను అమ్మాయిని దేవుడికి లింగం అర్పించానని చెప్పేసి చిల్లర మాటలు చెప్తే ఎంత దారుణం అండి. అలాంటి చెత్త గురించి నేను ఎందుకు మాట్లాడాలి? అందుకే నన్ను చాలా మంది మీడియా వాళ్ళు పిలిచారు కానీ నేను ఎక్కడ మాట్లాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీరు ఎందుకు మాట్లాడలేదు అనే దానికి రీజన్ చెప్పాను. కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఆ అఘోరి గురించి, ఆ చెత్త గురించి మాట్లాడటానికి నాకు నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్. ఈ రోజు కొంతమంది వచ్చారు, మిస్ వరల్డ్ మనకి హైదరాబాద్ లో జరుగుతుంది, బీయింగ్ ఏ ట్రాన్స్ మోడల్ గా నీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి అడిగారు. అలాంటి వాటి గురించి నేను హ్యాపీగా మాట్లాడతాను, నా పాయింట్ ఇస్తాను. వద్దులేండి, ఈ చెత్త గురించి ఆ చెత్త గురించి ఇప్పుడు మాట్లాడినా అని మీరు ఫైర్ అయిపోతున్నారు, నాకు భయం అవుతుంది. సో వద్దులేండి ఇంకా టాపిక్. సో సరే, నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు మస్తు అంటే మీ గ్లామర్ కి అసలు సీక్రెట్ ఏంటి? అసలు ఐ లాస్ట్ మై గ్లామర్ ఒక 3 years బ్యాక్ చాలా స్లిమ్ గా, చాలా ఫెయిర్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రెస్, కొంచెం హార్డ్ వర్క్, తిరుగుడు వల్ల కొంచెం టాన్ అయ్యాను. ఓకే, బట్ నేను మెయింటైన్ చేస్తాను రా, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటాను, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇవన్నీ తప్పలేదు. బీయింగ్ ఆర్టిస్ట్, ఒక మోడల్ అన్నప్పుడు మనకి గ్లామర్ ఇంపార్టెంట్. గ్లామర్ లేకపోతే మనకు ఆపర్చునిటీస్
చావు. సో లైక్ మనం ఇండస్ట్రీలో ఉన్నాము అంటే ఖచ్చితంగా గ్లామర్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆకలితో ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటా. నేను మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా స్లిమ్ అయిపోయాను. లైక్ అందరు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బిర్యానీ తింటే తినాలనిపించేది, నోట్లో లాలజలం వచ్చేది. బట్ నో, కంట్రోల్. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని భరించాలి. నేను వెళ్తారా మీరు? జిమ్ కి వెళ్తాను, డాన్స్ క్లాస్ కి వెళ్తాను. ఏమేం వర్కౌట్ చేస్తారు జిమ్ లో? జిమ్ లో ఏముంటది, షేప్ వర్కౌట్స్ చేస్తాను, కార్డియాటిక్ చేస్తాను. కార్డియో కూడా చేస్తారా? కార్డియో కూడా చేస్తాను, లెగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, చెస్ట్ ఎక్సర్సైజ్ అన్ని చేస్తాను. ఇంకా మోస్ట్లీ 70% ఆఫ్ ఎక్సర్సైజ్ అన్ని చేస్తాను. ప్రోటీన్స్ అవి తీసుకుంటారా? ప్రోటీన్స్ నేను ఎక్కువ తీసుకోను. డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ అవి తీసుకుంటాను. నేను ఆర్గానిక్ ఫుడ్. ప్రోటీన్ పౌడర్ లో కూడా అది కొంచెం న్యూస్ లో నాకు అంత మంచిగా అనిపించలేదు. ప్రోటీన్ పౌడర్ కి రీప్లేస్మెంట్ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకోవటం. ఇంటేక్ తీసుకుంటే డైరెక్ట్ ప్రోటీన్సే మనం ఇంటేక్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి, లైక్ పన్నీర్ కానీ, లైక్ మనకి బ్రోకలీ ఇలాంటివి నేను రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటాను ప్రోటీన్స్. ఓకే అక్క, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. యాక్చువల్ గా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తలే అన్నారు, బట్ అక్క నా మీద ఉన్న, నేను అక్క కంటే చిన్ననే, బట్ అక్కకి నా మీద ఉన్న ఎంతో అంత కొంచెం రెస్పెక్ట్ ఉండడం వల్ల అక్క అయితే వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రేమ అందుకే వచ్చాను. ఐ లవ్ యూ అక్క. ఐ లవ్ యూ టు చెల్లి. యాక్చువల్ గా మెనీ యూట్యూబ్ ఛానల్స్ లో ఏమవుతుందంటే నేను అచీవ్ చేసింది ఏంటి, వాళ్ళు తమ్లైన్స్ పెట్టేది ఏంటో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఘోరంగా తమ్లైన్స్ పెడుతున్నారు. సో అందుకే నేను ఈ మధ్య ఎంతో మంది పిలిచిన యూట్యూబ్ ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు. యువర్ మై సిస్టర్ కాబట్టి ఎప్పటి నుండి అడుగుతున్నావు, అందుకే నీకు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ మీ ఛానల్ కి కూడా, మీరు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఛానల్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా చెల్లికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.